కొన్ని కిలోమీటర్స్ వరకు లైక్ కొన్ని ఎకరాలు అనుకోండి, కొన్ని కిలోమీటర్స్ ఎకరాలు ఎగ్జాక్ట్ తెలియదు కానీ మొత్తం రెడ్ శాండే ఉంది. మస్తు ఉంది వ్యూ అయితే, అసలు జబర్దస్త్ ఉంది. ఈ ఫోన్లో డ్రోన్లో లైక్ కలర్ చేంజ్ అవుతుంది. ఇది చాలా ఆరెంజ్ కలర్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే, రెడ్ కాదు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ ఎర్వాడి. ఈరోజు అయితే డే 8. ఇప్పుడైతే మేము డిస్పస్ అయిపోతున్నాం. టైం వచ్చేసి 8 అవుతుంది. సో వ్లాగ్ చేయడానికి కుదరలేదు, అందుకే ఇప్పుడు ఒక చాయ్ బండి దగ్గర ఆగినాము. మనోడు మధురై వెళ్ళిపోతుండు, నేను ఇక్కడ నుండి తిరునల్వేలు పోతున్నా. ఇక్కడ నుండి తిరునల్వేలు వచ్చేసి 180 ఏమో ఉన్నది. సో ఇదే రూట్ మనకి. ఇక ధనాధన్ చాయ్ తాగేసి మీకు డైరెక్ట్ బండి మీద కలుస్తాం. ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్. సో ఇక జర ఛాయ్ అయితే తాగేసినాం. టిఫిన్ అయితే ఏం చేయలేదు, మధ్యలో ఎక్కడ చేస్తా. మనోడు కూడా వెళ్ళిపోతుండు మధురైకి. ఇప్పుడు నేను ఇక్కడ నుండి తిరునల్వేలు పోతున్నా. బ్రో రైట్ దెన్, బాయ్ బాయ్ బాయ్, విల్ మీట్ ఆన్ ట్యూస్డే రైట్. గో సేఫ్ స్లోలీ. బాయ్ బాయ్. మనకి ఇక్కడ నుండి దగ్గరనే ప్లేసు. నేను కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నా. ఇంకా నేను కూడా స్టార్ట్ అయిపోయినా మన ఏర్వాడి నుండి. లొకేషన్ మాత్రం బాగుండే, లైక్ సైలెంట్ బీచెస్ కావాలనుకున్న వాళ్ళు ఇటు సైడ్ చాలా మంచి బీచెస్ ఉన్నాయి. ఇక నేను రెస్ట్ కోసం అట్లానే బీచ్ కూడా ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఆగిన. సూపర్ ఉండే ప్లేస్ మాత్రం. ఒక్కరోజు స్టే చేసే అంత అవసరం లేదు, చూసి కొంచెం సేపు ఎంజాయ్ చేసి పోయే ప్లేస్ ఇది. అండ్ మనకి ఇక్కడ స్టే ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చేసి తిరునల్వేలు పోతున్నా. బట్ తిరునల్వేలు ఇడికించి మనకి 190 ఉన్నది. మధ్యలో తిరుచెందూర్ ఆ రూట్ కూడా టచ్ అవుతుంది. సో నేను ఏమనుకుంటున్నా అంటే తిరుచెందూర్ కూడా చూసుకొని అక్కడ మనకి దర్శనం జల్ది అయిపోతే, రష్ లేకపోతే దర్శనం చేసుకొని అక్కడ నుండి తిరునల్వేలు పోదామని అనుకుంటున్నా. అక్కడ పోయిన తర్వాత చూస్తా, అక్కడ రష్ ఎక్కువ ఉంది అంటే బయటకు వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోతా. ఎందుకంటే మన తొవ్వలనే ఉంది. తొవ్వల ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను మళ్ళీ తిరునల్వేలు హైవే ఎక్కాలంటే నేను బ్యాక్ పోయి అక్కడ నుండి ఎక్కాలి. ఇదే రూట్లో మనకి కనిపిస్తుంది. సో అట్లా అని చెప్పి నేను ఇటుకెళ్ళే పోతున్నా. మనకు ఒక 50 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది అంతే. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో మనకి ఎట్లా చేసుకున్నా సాయంత్రం వరకు మనం తిరునల్వేలు పోయినా. అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేసేటిది, అందుకే నేను తిరునల్వేలు నుండి పోతున్నా. లేదంటే ఈరోజు నేను కన్యాకుమారి వెళ్ళిపోవచ్చు. అండ్ నా హోటల్ బుకింగ్ కూడా రేపటికే ఉంది కన్యాకుమారి. అట్లా అని చెప్పేసి నేను తిరుచెందూరు నుండి తిరునల్వేలు నుండి కన్యాకుమారి పోతున్నా. ఇక్కడ లొకేషన్ రూట్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ఏమంటారు, ఇట్లాంటి పొలాలు ఉన్నాయి. పొలాలలో నీళ్ళు ఎందుకు పోసారో తెలియదు. మళ్ళీ అవి చేపల చెరువుల లేదంటే పొలం చేసే ముందు నీళ్ళు పోస్తారా అనేది ఐడియా లేదు నాకు. కానీ మంచి బ్యూటిఫుల్ ప్లేస్. ఎందుకంటే అంత క్రౌడ్ చూసి ఒకటేసారి పిచ్చి లేచిపోయింది నాకు. అందుకే ఇంత సైలెంట్గా చూడంగానే నాకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇంకా నేను టిఫిన్ కూడా ఏం చేయలేదు, జస్ట్ ఒక చాయ్ తాగినా, లైక్ కాఫీ తాగినా. ముందు పోయిన తర్వాత ఇక్కడ ఒక దగ్గర 9-9:30 అట్లా ఆగి టిఫిన్ చేసుకున్నానంటే ఇంకా నాకు మధ్యాహ్నం వరకు డోకాలేదు. తిరుచెందూరు పోయిన తర్వాత దర్శనం అయిన తర్వాత భోజనం చేసుకుంటా. జస్ట్ ఒక రైడ్ అప్డేట్. ఇప్పుడు నేనైతే ఒక 50 కిలోమీటర్లు వచ్చిన మన ఎర్వాడి నుండి. ఇప్పుడు నేను మన తూత్కూడి డిస్టిక్. ఇక్కడికి వచ్చినాక నేను ఒకటి గమనించిన ఏంటంటే మొత్తం రెడ్ సాయిల్ అనిపిస్తుంది ఎక్కువ ఎక్కడ చూసినా. ఎందుకంటే పక్కనే బీచ్ ఇక్కడ కూడా, లైక్ ఒక 5-6 కిలోమీటర్స్ లోపల పోగానే బీచ్. బట్ మ్యాక్సిమం నాకు ఎర్రమట్టే కనిపిస్తుంది. ఇంకోటి మనకి తిరుచెందూరు నుండి
తిరువెన్నెల్ పోయేటప్పుడు ఆ పేరు తిరుగుతలేదు, తిరువర్ని తిరునల్వేల్ పోయేటప్పుడు ఒక రెడ్ శాండ్ డెజర్ట్ ఉంటుందంట. సో నేను అట్లా పోదామని అనుకుంటున్నా, బట్ ఏదున్నా ఇక్కడ మనకి టైం ఉంటేనే పోతా నేను అట్లా. మీరు ఇక్కడ చూస్తే కూడా మ్యాక్సిమం మనకి ఎర్ర మట్టే ఉంది. మేబీ ఇదే ఎర్ర మట్టి ఆడ ఎక్కువ లెవెల్లో ఉండొచ్చు. అది మనకు ఒక 10-15 కిలోమీటర్లు ఎక్కువ పడుతుంది. చూద్దాం, డిపెండ్స్ ఆన్ ద టైము, మన ఓపిక స్టామినాని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు అక్కడ పోవచ్చా లేదా అని చెప్పేసి, పోదామా వద్దా అని చెప్పేసి. మనకి ఇక్కడ నుండి తిరుచెందూరు ఒక 70 కిలోమీటర్స్ ఉంది. ఇందాక నేను ఉండే కదా ఆడ ఇట్లనే కొంచెం చెక్ చేసి ఉండే, అయితే తిరుచెందూరు టెంపుల్లో ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉందంట. నేను తమిళ్ న్యూస్లో చెప్తుంటే చూసిన ఇందాక. వీకెండ్ కదా, సో దగ్గర 4 to 6 hours టైం పడుతుందంట దర్శనానికి. నేను అదే ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇంకా అక్కడ పోయి బయటకించే మొక్కుకొని ఆడనే లంచ్ చేసేసి అక్కడ నుండి తిరువెల్లూరుకి వెళ్ళిపోతా. ఎందుకంటే ఇప్పుడు 6 hours అంటే మనకి ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకో 40 minutesలో మనం వెళ్ళిపోతాం. 11 అంటే 6 hours, 4 hours వేసుకున్నా కానీ మనకు సాయంత్రం అయిపోతుంది. మళ్ళీ అక్కడ పోయి మనం తిరువెల్లూరు పోయి రూమ్ కూడా చెక్ చేసుకోవాలి. సో అట్లా అని చెప్పేసి ఈ టెంపుల్ అంటే బయటకు వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోతా. ఇంకా నేను ఇక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. జై సుబ్రహ్మణ్య స్వామి. ఎందుకంటే ఇప్పుడు ఇంత రష్కి నా బండి ఇక్కడికి రానికనే దగ్గర 1/2 hour పట్టింది. ఇప్పుడు ఇంత రష్లో నేను మళ్ళీ అక్కడ పోలేను. సో సీదా తిరునల్వేల్కి వెళ్ళిపోతా. ఆడనే ఏదైనా చిన్న రెస్టారెంట్ చూసుకొని భోజనం చేస్తాను నేను పోతా తవాలా. మేల్స్ ఎద్దుల్లి మేల్స్ సాపాటు. ఇప్పుడే అయితే లంచ్ చేసుకున్నా, అట్లనే పెట్రోల్ కూడా కొట్టించేసిన. ఇప్పుడు ఇడికించి మనకి ఎంత 62 kilometers ఉంది, 1.5 గంట. టైం వచ్చేసి 1:45 అవుతుంది. సో మధ్యలో పోతా ఆ రెడ్ డెజర్ట్ కూడా చూసుకుందామని చెప్పేసి లొకేషన్ అక్కడికే పెట్టిన. ఇడికించి రెడ్ డెజర్ట్ వచ్చేసి 12 kilometers, లైక్ ఫ్రమ్ తిరుచెందూరు టెంపుల్ నుండి, మురుగన్ టెంపుల్ నుండి 15 kilometers యాక్చువల్లీ. సో యాక్చువల్లీ 15 kilometers. మంచిగా పుష్టిగా అయితే అన్నం తిన్నా, ఫుల్ మీల్స్. తంజావూరులో తిన్నా మీల్స్, మళ్ళీ ఇప్పుడు తిన్నా 100 rupees. ఆడ కూడా అంతే. మనకు తమిళనాడుకి వస్తే మధ్యాహ్నం పూట అసలు ప్రాబ్లమే లేదు. ఎక్కడ పోయినా మనకు ఫుల్ మీల్స్ ఉంటాయి, అది కూడా జస్ట్ 100 rupeesలోనే. మార్నింగ్ టిఫిన్ దొరికిపోతుంది, నైట్ కూడా టిఫిన్ దొరికిపోతుంది. సో మనం అగర్ బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే తమిళనాడు మంచి ప్లేస్. మనకి స్టేస్ ఒక్కటే, అగర్ మనం నార్మల్ ఆఫ్ సీజన్లో వస్తే స్టేస్ కూడా తక్కువనే ఉంటాయి. అట్లా ఇప్పుడు ఫుల్ తిన్నా కదా, ఇంకొంచెం సేపు అయితే ఇంకా ఇట్లా గురకలు పెడతారు, కళ్ళు ఇట్లా మెల్లగా మూత పడతాయి.
యాక్చువల్గా అసలు ఒక 4-5 డేస్ నుండి కరెక్ట్గా నిద్ర లేదు. నిన్న ఒక్కరోజు ఓకే ఉండే నిద్ర, అది కూడా 11 o'clock వండుకుండే. ఇక టైంపాస్ చేసుకుంటా వీడియోలు అవి ఇవి ఏమంటారు చిన్న చిన్న షార్ట్స్ ఎడిట్ చేసుకుంటా 11 వరకు అట్లనే మేల్కొని ఉన్నా. మళ్ళీ పొద్దున 4:30కి లేచిన అలారం పెట్టి, మళ్ళీ 6 o'clock లేచిన. సో కరెక్ట్గా నిన్న కూడా నిద్ర లేదు. ఇక రేపు ఇవాళ ఉంటే ఇవాళ గట్టిగా వండుకోవాలా, లేదంటే రేపు కూడా నిద్ర ఉండదు మనకి. సో ఇట్లా నడుస్తుంది. ఇక ఈ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కామనే. స్టార్ట్ అయ్యింది. ఇంకొక 1.5 kilometer ఉంది. అంటే ఆల్మోస్ట్ అంతా రెడ్ మట్టి, కొంచెం గడ్డి పెరిగింది అంతే. ఈడ కూడా టూరిస్టులు వచ్చినట్టు బాగానే. ఎందుకంటే ఇది తిరుచెందూరు నుండి పక్కనే కాబట్టి చాలామంది ఇక్కడ వచ్చి ఇది కూడా చూసిపోతుర్రు. అసలు ఇది ఎట్లా ఫామ్ అయిందో ఏమో మళ్ళా, ఇంత రెడ్ మట్టి ఒక్క ఏరియాలో. అది కూడా కొన్ని కిలోమీటర్లు ఉంది. మనకి ఎంట్రన్స్ ఓన్లీ లైక్ లోపలికి ఒక 1-2 kilometers వరకే వెహికల్స్ అలౌడ్ అనుకుంటా. మ్యాప్లో కూడా ఏం లేదు. మళ్ళీ మనం వచ్చి ఇదే రూట్లో రిటర్న్ పోవాలి యాజ్ పర్ ద గూగుల్ మ్యాప్. మొత్తం ఏదో చిన్న చిన్న ఊర్లోకి వెళ్ళి తీసుకొచ్చింది అది. దీని పేరు తేండి సంథింగ్ ఏదో ఉంది, అది మనకు నోటు తిరగదు. ఇప్పుడు డ్రోన్ షాట్ చూసారు కదా, మొత్తం లైక్ కొన్ని కిలోమీటర్స్ వరకు, లైక్ కొన్ని ఎకరాలు అనుకోండి, కొన్ని కిలోమీటర్స్ ఎకరాలు ఎగ్జాక్ట్ తెలియదు కానీ మొత్తం రెడ్ శాండే ఉంది. మస్తు ఉంది వ్యూ అయితే, అసలు జబర్దస్త్ ఉంది. ఈ ఫోన్లో డ్రోన్లో లైక్ కలర్ చేంజ్ అవుతుంది. ఇది చాలా ఆరెంజ్ కలర్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే, రెడ్ కాదు ఆరెంజ్ కలర్ ఉంది. బట్ ఈ ఎండకి ఎక్స్పోజర్కి ఈ లెన్సులు కరెక్ట్గా సపోర్ట్ చేస్తలేవు. ఇక ఇడికెంచి ఇప్పుడు నేను సీదా తిరునల్వేల్కి వెళ్ళిపోతున్నా. ఇంకెక్కడ ఆగేది లేదు. ఆల్రెడీ ఎంత టైము 2:30 అవుతుంది. సో మోస్ట్లీ 3:30-4 వరకు అయితే నేను పోయి రూమ్ తీసుకొని చెక్ ఇన్ కూడా చేసేస్తా. నా రైట్ సైడ్లో ఉంది కదా, ఇదే పెరియార్ బస్ స్టాండ్, తిరునల్వేలి బస్ స్టాపు. నేను ఏం చేసిన అంటే, ఆడ హోటల్ దగ్గర రూమ్స్ దొరుకుతలేవు. ఆన్లైన్లో మేక్ మై ట్రిప్లో ఒకటి దొరికింది. అలా 760 rupees ఏమో పడ్డది ఒక నైట్కి. అట్లా అని చెప్పి బుక్ చేసి పడేసిన. ఇప్పుడే అయితే ఒక రూమ్ అయితే తీసుకున్నాము. మన ఏమంటారు ఏదో లాడ్జ్ సంథింగ్ ఏదో ఉంది. ధనాధన ఫ్రెష్ అప్ అయిపోయి అంతా రెస్ట్ ఏం లేదు. నేను టైం వచ్చేసి 5 అవుతుంది, సారీ 5:15 అవుతుంది.
బాడీ అంతా ఉసిపోయింది అలా కూడా, ఎందుకంటే నిద్ర కూడా కరెక్ట్గా లేదు. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు 700 పడ్డది ఈ రూమ్.